హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. మార్కెట్ని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసుకొని మార్కెట్లో కరెక్ట్ ట్రేడ్స్ తీసుకొని ప్రాఫిటబుల్గా ఉండడానికి ఆప్షన్ బయర్గా ఈజీగా మనం క్యాండిల్స్ చూడడం, ప్రైజ్ యాక్షన్ చూడడం. ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో మన ట్రైనర్స్ కానీ నేర్చుకునే వాళ్ళు కానీ వాడేవాళ్ళు కానీ ఏవైతే వాడుతున్నారో అవేవి మనం 100% అందులో ఒక్కటి కూడా మనం వాడం. ఓకేనండి. క్లియర్గా సింపుల్గా మార్కెట్ని కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ లేడీస్ కొద్దిగా ఎడ్యుకేషన్ నుండి ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం ఈజీగా నేర్చుకొని ఒక నాలెడ్జ్ నేర్చుకొని ఒక మనీ ఎర్నింగ్స్కి అనేది 100% ఉపయోగపడే సబ్జెక్ట్. ఈజీగా మార్కెట్ని మన ఇండికేటర్స్ మార్కెట్ని డీకోడ్ చేస్తాయి. మనం జస్ట్ అబ్జర్వింగ్ చూస్తే చాలు. మార్కెట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. మార్కెట్ నేను ఇచ్చిన వీక్లీ లెవెల్స్లో ఇది రివర్సల్ జోన్, మినీ టార్గెట్, లో దగ్గర నుంచి మినీ టార్గెట్. వన్స్ ఎప్పుడైతే మార్కెట్ దీని కిందకు వచ్చింది, మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ దీన్నే సపోర్ట్ తీసుకుని చూడండి. ఎగ్జాక్ట్గా మనం ప్రతి ఒక్క లెవెల్ అనేది మార్కెట్ 100% రెస్పెక్ట్ చేయాల్సిందే. వన్స్ ఎప్పుడైతే తీసుకుందో మార్కెట్ మూవ్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కన్సల్టేషన్ ఎందుకు జరిగిందంటే మార్కెట్ ఇక్కడ పీక్ వెళ్ళిపోయింది కనబడుతుంది. మన రివర్సల్ ఇండికేటర్లో పీక్ వెళ్ళిపోయింది. మార్కెట్ అయితే పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే మళ్ళీ దీన్ని కిందకి తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళాలి. ఆ కన్సల్టేషనే ఇది. ఓకేనండి. దానికోసం మార్కెట్ కాసేపు సస్టైన్ చేసి మార్కెట్ ఇప్పుడు పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కడ వరకు అంటే ఇది బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ ఎక్కడ ఉంది ప్రైస్, ఇదంతా అండి 23,484 435 దగ్గర మార్కెట్ ఉంది. అంటే 50 పాయింట్లు. ఈ 50 పాయింట్లు గ్యాప్ అప్లోనే టచ్ చేసేయచ్చు ఇవాళ. ఓకేనండి. పైకి వెళ్తే మనకి ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ 23,686 ఉందండి. కానీ మార్కెట్ రేపు శుక్రవారంతో మార్కెట్ క్లోజ్. ఇవాళ రేపట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 484 నుంచి 686 అంటే 200 పాయింట్లు ఉంది. 200 పాయింట్లు మరి ఇవాళ రేపట్లో మూవ్ చేస్తాడా అన్నది చూడాలి. మార్కెట్ని ఇలాగ మనకు మార్కెట్ గురించి క్లియర్గా ఒక వ్యూ అనేది వచ్చేస్తుంది. ఈ ఐడెంటిఫై చేయడానికి మీరేం మాస్టర్ డిగ్రీస్ చేయవసరంలా ఈజీగా ఒక లెవెల్, ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుంటే అక్కడికి వెళ్తుంది. చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది, గ్యాప్ డౌన్ అయింది. ఎందుకంటే పీక్కి వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైతే మార్కెట్ చూడండి, మనం క్లియర్గా డైరెక్షన్లో ఉంటాం. మార్కెట్ కింద నుంచి మార్కెట్ కిందకు వచ్చింది, క్రాస్ ఓవర్ జరిగింది, అంటే పిఈ అయిపోయింది. పిఈ అయిపోయిందని మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, వాలటాలిటీగా వాలటాలిటీగా పడుతుంది. ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ రెడ్ లైన్ కింద పైకి క్రాస్ అయిపోయిందో పిఈలో మూవ్ అయిపోయినట్టు లెక్క. ఎప్పుడైతే ఈ గ్రీన్ జోన్ పైకి దాటిందో ఇక్కడ నుంచి సిఈ స్టార్ట్ అయిపోయినట్టు లెక్క. ఎక్కడ వరకు అంటే ఈ పీక్కి వెళ్ళే వరకు. పీక్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి ఈ క్రాస్ ఓవర్ జరిగితే మళ్ళీ మీరు రివర్స్ మార్కెట్ మళ్ళీ ఎగ్జిట్ అయ్యి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిందో చూడండి, ఎంతైతే పెరిగిందో అంత ఒక్క క్యాండిల్ గ్యాప్ డౌన్. ఎక్కడండి మళ్ళీ మన ఈ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ దీన్ని టచ్ చేసి రివర్స్ చేసేది. ఇది ఎగ్జాక్ట్గా ఎందుకు ఏమైంది అన్నది మనకు క్లియర్గా అర్థం అవడం కోసమే మీకు ప్రతిదీ మార్కెట్ ప్రతి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ పట్టుకోవడానికి మనం ఇదిగోండి మనం తయారు చేసిన డిజైన్ చేసిన ఇండికేటర్స్. ఇది క్రూషియల్ పాయింట్ అండి. నెట్ కొద్దిగా స్లోగా ఉంది, క్రూషియల్ పాయింట్ వస్తుంది. ఓకేనండి, ఇది క్రూషియల్ పాయింట్, డైలీ అప్డేట్ అవుతుంది. నేను వచ్చేసరికి క్రూషియల్ పాయింట్ ఇక్కడ వచ్చింది. మార్కెట్ ఓపెన్ అవడం క్రూషియల్ పాయింట్ కిందకు వచ్చింది, కానీ క్రూషియల్ పాయింట్ కింద సస్టైన్ అవ్వాలి. చూడండి, క్రూషియల్ పాయింట్ దగ్గర డోజీ క్యాండిల్ పెడితే ఇక్కడ మనం సిఈ ఎంట్రీ తీసుకుంటాం. క్రూషియల్ పాయింట్ కింద మన సెల్. మార్కెట్ పైకి మూవ్, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ క్రూషియల్, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఎందుకు ఆగుతుంది అంటే మీకు దానికి కూడా నేను చూపిస్తాను. ఇది క్రూషియల్ పాయింట్ డైరెక్షన్ చేసుకుని మన మార్కెట్ చూడండి, మన క్రూషియల్ పాయింట్ బిలో ఓపెన్ అయింది, కిందకు వచ్చింది. మార్కెట్ రివర్సల్ అయితే ఎక్కడికి వెళ్ళిందంటే క్రూషియల్ పాయింట్ పైకి వెళ్ళిపోయింది.
ఈ క్రూషియల్ పాయింట్ అనేది ఇలా ఉపయోగపడుతుంది క్లియర్గా. నిన్న కూడా క్లియర్గా క్రూషియల్ పాయింట్ కానీ నుంచి మార్కెట్ ఎలా బిహేవ్ చేసిందో చూడండి. ఎక్కడికి వచ్చింది బై, మళ్ళీ ఎక్కడికి వచ్చింది బై. ఎక్కడ మీరు సెల్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా మీరు సెల్ చేసుకోవచ్చు. అది ఎలాగే ఏంటన్నది ఇప్పుడు మీరు చూపిస్తా మీకు క్లియర్గా. మార్కెట్ని మనం ఈ క్రూషియల్ పాయింట్ చూశారు, వీక్లీ లెవెల్స్ చూశారు. ఇప్పుడు డైలీ ఇండికేటర్ ఉంది మనది, అది ఆన్ చేస్తాం. ఒక్క నిమిషం, దీంట్లో మీకు కొన్ని ఆపుతాను ఒకసారి. ఓన్లీ లెవెల్స్ ఉంచుతాను మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. కనబడుతుందండి ఇవి డైలీ లెవెల్స్. ఒకసారి వీక్లీ లెవెల్స్ కూడా ఆపుతాను. ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, క్లియర్గా మీకు అర్థమవుతుంది మార్కెట్ అని. మార్కెట్లో మనకు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఇలా 4 లైన్స్ జోన్స్ అనేవి వస్తాయి. ఓకేనండి, సింపుల్గా మార్కెట్ ఈ గ్రీన్ లైన్ అనేది బయింగ్ జోన్, దీనిపైన ఉన్నని చెప్పి మార్కెట్ సిఈ ఆపర్చునిటీ చూస్తాం. ఈ రెడ్ లైన్ కింద ఉంటే మనం పిఈ ట్రేడ్ తీసుకోవడానికి చూస్తాం. మార్కెట్ నేను కన్సల్టేషన్లో ఉన్నప్పుడు కూడా మనం మార్కెట్లో ట్రేడ్స్ ఎలా చేయొచ్చు అన్నది ఈజీగా మీకు తెలుస్తుంది, కన్ఫ్యూజ్ లేకుండా. ఇది బయింగ్ జోన్, దీనిపైన బై చేసుకుంటే టార్గెట్ మినీ టార్గెట్. ఇది రివర్సల్, ఇక్కడ నుంచి రివర్సల్ ప్లాన్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రివర్సల్ ప్లాన్ చేసుకుంటే మీకు చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడికి వచ్చిందో. మళ్ళీ బయింగ్ జోన్ పైన సస్టైన్ అవుతుంటే మళ్ళీ ఏం జరిగింది, మినీ టార్గెట్. అర్థమవుతుందండి, బయింగ్ జోన్ దగ్గర బై చేస్తాం టార్గెట్, బయింగ్ జోన్ దగ్గర బై చేస్తాం టార్గెట్, ఇక్కడ రివర్సల్ తీసుకుంటే మళ్ళీ పిఈ. ఓకేనండి, ఇలా క్లియర్గా మార్కెట్లో మనం సిఈ ట్రేడ్లు పిఈ ట్రేడ్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మార్కెట్ డైరెక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎప్పుడైతే చూడండి నిన్న మొన్న సంగతి, ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుందంటే ఎక్కడికి వస్తుంది, మినీ టార్గెట్. మినీ టార్గెట్ చూడండి, మినీ టార్గెట్ కింద నుంచి ఎప్పుడైతే లోపల బ్రేక్ అయిందో మనం మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటే సిఈ సైడ్ ఇది రివర్సల్ జోన్. ఎప్పుడైతే దీని కింద ఎస్ఎల్ పెట్టుకుని మనం సిఈ అటెంప్ట్ చేస్తే సిఈ ప్రాఫిటబుల్గా ఉంటారు. ఓకేనండి, ప్రతిరోజు మార్కెట్ చూడండి ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇన్నిసార్లు ఇక్కడ రెస్పెక్ట్ చేసి ఆగుతుందంటే ఇది ఎవరైనా చెప్పగలరా? 100% స్టాక్ మార్కెట్లో ఎవడో చెప్పలేడు, ఎవడో చెప్పలేడు. మనం చెప్తాం, మీరు చెప్తారు. మన సబ్జెక్టు చూస్తే నేర్చుకుంటే మీరు నేర్చుకునేది కూడా ఏముండదు, టోటల్ అంతా ఇంక్లూడెడ్ ఇండికేటర్స్. సబ్జెక్ట్ని ఇండికేటర్స్ డిజైన్ చేసి ఆ ఇండికేటర్స్ మీకు చూపించేస్తాయి క్లియర్గా. మార్కెట్ చూడండి వాల్టాలిటీగా ఉంది, వాల్టాలిటీగా ఉన్నప్పుడు మార్కెట్ పైనుంచి కిందకు వస్తుంది. వాల్టాలిటీగా ఉంది, కింద పైకి తీసుకెళ్ళాలంటే కింద తీసుకురావాలి, కానీ బయింగ్ జోన్ కింద సెల్లింగ్ జోన్ కిందకి వెళ్తున్నా అంటే మార్కెట్ పైకే వ్యూ ఉంది. కరెక్ట్గా మీరు ఈ ట్రేడ్స్ చేసుకోవచ్చు. ఎక్కడికి తక్కువ పాయింట్లు ఏం లేవండి. 23,351 మన బయింగ్ జోన్, మన 351 454 100 పాయింట్లు ఉందండి. ఎక్కడికి నుంచి 100 పాయింట్లు ఉంది, మళ్ళీ కిందకి మళ్ళీ 100 పాయింట్లు, మళ్ళీ పైకి 100 పాయింట్లు. మీరు మార్కెట్ ఏం జరుగుతుంది ప్రతి 3 స్టెచ్ల మీద మనకి ఇక్కడే బిల్డ్ అవుతుంది చూడండి. ఇక్కడ క్రూషియల్ పాయింట్ దగ్గర సపోర్ట్ చేసిన ఇది అవుతుంది, బయింగ్ జోన్ పైకి వచ్చింది, మీరు సిఈ బై చేసుకోవచ్చు మినీ టార్గెట్. మార్కెట్ ఓపెన్ అయింది, కాసేపు మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ అవ్వాలి. చూడండి మార్కెట్ డైరెక్షన్ క్యాండిల్స్ ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్నాయి. ఎప్పుడైతే దీని కింద నుంచి ఎప్పుడైతే క్యాండిల్ దీని పైన ఉందో సిఈ డైరెక్షన్ డిసైడ్ అయినట్టు లెక్క. మినీ టార్గెట్, మినీ టార్గెట్ అంటే రివర్సల్. అది తీసుకుంటే మీరు ఇక్కడ మీరు తీసుకుంటే పిఈ వెంటనే పిఈ మీరు అటెంప్ట్ చేస్తే ఇక్కడ ఇది, మళ్ళీ ఇక్కడ పిఈ అటెంప్ట్ చేస్తే ఇది, మళ్ళీ ఇక్కడ సిఈ అటెంప్ట్ చేస్తే ఇది. ఇలా మీరు మార్కెట్ వాల్టాలిటీగా ఉన్న మార్కెట్ 100 పాయింట్ల మధ్యలో అటు ఇటు తిరిగినా సరే మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి 100% అవకాశం ఉంటుంది. మీకు క్లియర్గా ఇది బయింగ్ జోను, మీరు సిఈ ట్రెండ్లో ఉంది, ఓన్లీ సిఈ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు సిఈ బై చేయండి. సిఈ మన ఇండికేటర్ వాడుతుంటే తెలుస్తుంది ఈ మినీ టార్గెట్ ఎంత పవర్ఫుల్ అన్నది. మార్కెట్ రేంజ్ అన్నప్పుడు ఆ రేంజ్ వన్స్ ఇది బ్రేక్ అయితే మనకి ట్రెండ్, కానీ ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. మీకు ఎన్ని ట్రేడ్లు వచ్చినాయి చూడండి. మార్కెట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినా మీకు క్లియర్గా ఇందులో తెలుస్తుంది. ఇది మన రివర్సల్ ఇండికేటర్. ఈ మార్కెట్ ఏం జరుగుతుంది, పైనుంచి మార్కెట్ పైకి ఇక్కడ కన్సల్టేషన్. నిన్న మూవ్ జరిగింది సిఈ, తర్వాత వాళ్ళంతా కన్సల్టేషన్. ఈ కన్సల్టేషన్లో కూడా మంచి ట్రేడ్స్ అనేవి వస్తాయి.
ఎందుకంటే ఈ లోపు దీన్ని కిందకి తీసుకొచ్చి మార్కెట్ని పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మార్కెట్ కింద నుంచి పైకి వెళ్తుంది, ఈ చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఈ రెడ్ లైన్ క్రాస్ అయితే ఇది డేంజర్ జోన్కి వెళ్ళే వరకు మార్కెట్ మూవ్ అవుతుంది. ఎక్కడ వరకు వెళ్తుందని మన వీక్లీ లెవెల్స్ ఉన్నాయి పైన. ఓకేనండి, మార్కెట్ని క్లియర్గా ఇలా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఇది చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఈ అడ్వాన్స్ ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది అన్నది కూడా చూపిస్తాను. సారీ, కనబడుతుందండి. ఇది బయింగ్. ఈ బయింగ్ మనకి నిన్న ఎక్కడ వచ్చిందంటే ఈ బయింగ్ జోన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఇలా వచ్చింది. ఎప్పుడైతే ఈ క్యాండిల్లో సిఈ పెడతాం బయింగ్ జోన్ పైనుంచి ఇది మళ్ళీ మనకి అప్డేట్ అయ్యింది. ఇక్కడికి అప్డేట్ అయ్యి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఇక్కడ మనం సిఈ ఎంట్రీ పెట్టుకుంటే ఈ ప్రాఫిటబుల్గా ఉంటాం. ఓకేనండి, పిఈ జోన్ ఇది చూడండి. మొన్న ఇక్కడి నుంచి పడింది మార్కెట్ ఈపీ. ఇక్కడ మనం పిఈ తీసుకుంటే ఇది మళ్ళీ జోను ఇక్కడ వచ్చే వరకు మనం ఈ పిఈలో ఉంటాం. ఎప్పుడైతే ఈ జోన్ ఇక్కడ వచ్చిందో ఇది సిఈలో ఉంటాం. ఓకేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ సిఈలోనే ఉంది మార్కెట్, అందుకని ఇప్పుడు సిఈ కరెక్ట్గా ఇక్కడ మారింది. అంటే మనం ఇక్కడ సిఈ పెట్టుకుంటే మార్కెట్ అంటే ఇది కన్సల్టేషన్ మార్కెట్. ఇక్కడ మనకి సిఈ జోన్ వచ్చింది, ఇది మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కడ వరకు అంటే ఇక్కడ ఈ జోన్, ఇది బ్రేక్, ఇది మళ్ళీ అప్డేట్ అయ్యే వరకు మనం సిఈలోనే ఉంటాం. ప్రజెంట్ ఇక్కడ ఉంది, ఇప్పుడు పైకి వెళ్తుంది, ఇది మళ్ళీ నెక్స్ట్ అప్డేట్ అవుతుంది. దీనికంటే పైకి వెళ్తే బ్రేక్ అయిన తర్వాత ఎక్కడ అప్డేట్ అయితే అక్కడ మనం సిఈలో ఎగ్జిట్ అవుతాం. ఇది మన అడ్వాన్స్డ్ జోన్స్. ఇది ఏంటంటే మార్కెట్ ఇప్పుడు మీకు ఇక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందా లేదా, ఎక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందా అని తెలుసుకోవడానికి మనం ఈ ఇండికేటర్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అండి. ఏ ఒక్కటి కూడా 100% ప్రతి ఒక్కటి కూడా 0 to 0 పనిచేయాలి. మార్కెట్లు ఇందులో మనం ప్రైజ్ యాక్షన్ చూడడం, ఏమి చూడం. ఇండికేటర్స్ని నమ్మద్దు అన్న వాళ్ళకి ఇది సమాధానం. సబ్జెక్ట్ మెయిన్, ఆ సబ్జెక్ట్ని మనం అర్థమయ్యేలాగా చెప్పగలగాలి, దానికి సంబంధించిన మెటీరియల్ ఇవ్వగలగాలి. అది స్టాక్ మార్కెట్లో మన ట్రెజర్ హంటర్ తప్పితే ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అది కూడా మార్కెట్లో 100% చూపించి, నేను ఏదైతే మార్కెట్లో చెప్తున్నానో అది జరిగిందా లేదా అని ప్రతిసారి మీకు వీక్లీ లెవెల్స్లో చూపిస్తున్నాను, డైలీ లెవెల్స్లో చూపిస్తున్నాను. ఏ ఒక్కటి కూడా నేను మాన్యువల్గా గీతలు గీసి మిమ్మల్ని ఇచ్చేయడం కాదండి. క్లియర్గా ఎగ్జాక్ట్గా మన ఇండికేటర్స్ పనిచేసాయి. ఇంకా ఇందులో ఎగ్జాక్టెడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఇంకా డెవలప్ చేస్తున్నానండి. ఈ సబ్జెక్ట్ని ఇంకా డెవలప్ చేస్తున్నాను. ఓకేనండి, అందరికీ ఈజీగా అర్థమవడం కోసం, ఈజీగా ట్రేడ్స్ చేయడం కొరకు, మిమ్మల్ని అందరినీ ప్రాఫిటబుల్గా ఉంచడం కొరకు మీకు మంచి సబ్జెక్ట్ నేర్పించాలన్నదే నా ఉద్దేశం. వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొద్దిగా టూర్లో ఉండడం వల్ల సిగ్నల్స్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉండడం వల్ల కుదిరినప్పుడు వీడియోస్ చేస్తున్నాను. ప్రతి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు మనం ట్రేడ్స్ ఎలా వచ్చినాయని మనం ప్రతి ఒక్క ఇండికేటర్ కూడా మీకు ఆన్ చేసి చూపిస్తున్నాను. ట్రేడ్స్ ఈజీగా మన మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత క్రూషియల్ పాయింట్ చూసుకుంటే మార్కెట్ ఎక్కడ ఉంది, ఏం జరగబోతుందని అర్థమైపోద్ది. ఇంకా ఈజీగా మార్కెట్ సిఈ ట్రెండా పిఈ ట్రెండా మనకు తెలుస్తుంది. అందులో బై సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్ అన్నీ క్లియర్గా వస్తాయి. మీకు అన్నీ క్లియర్గా వస్తాయి. ఇందాక ఆపాను, ఒకసారి అది కూడా చూద్దాం. ఇది చూడండి, ఎగ్జాక్ట్ లెవెల్స్ ఎంత క్లియర్గా. ఇది బయింగ్ జోను, ఇది మినీ టార్గెట్. అంటే టార్గెట్ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్ అయిపోతుంది మార్కెట్. ఎప్పుడన్నా ట్రెండీ అంటే ఎప్పుడో ఒకసారి ఉంటుంది. అవి ఉన్నప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకొని మార్కెట్కి పైకి వెళ్ళిపోతుంది. మీరు అలాంటప్పుడు సిఈ పెట్టి వదిలేయచ్చు. దీనిపైన ఎన్ని పాయింట్లు వస్తే అన్ని పాయింట్లు క్యాప్చర్ చేయొచ్చు. ఏదో 10 పాయింట్లు, 20 పాయింట్లు
వాటి కోసం గింజుకోవడం కాదు. మార్కెట్ని ప్రతి అణువు మనం పట్టుకోగలం. సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు కూడా అణువు పట్టుకోగలరు. ఈ సబ్జెక్ట్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చి యూట్యూబ్లో ఫ్రీగా చూపించి మీకు ఆ సబ్జెక్ట్ ఎంతలా పనిచేస్తుందో మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీరు ఎవరి దగ్గర ఏమన్నా నేర్చుకోవాలంటే ఆడు ఏం చెప్తాడో తెలియదు, ఏం నేర్పిస్తాడో తెలియదు. మీ దగ్గర డబ్బులు ముందు తీసుకుంటాడు, అది ఏదో చెప్తాడు, వదిలేస్తాడు. తర్వాత మిమ్మల్ని పట్టించుకుని పాపాన్ని కూడా పోవడం. దానికి సంబంధించి మీకు ఎటువంటి మెటీరియల్ కూడా ఇవ్వడం. మన దగ్గర అలా ఉండదు. క్లియర్గా మీకు వర్త్ఫుల్ అయిన సబ్జెక్టు ఎగ్జాక్ట్గా 100% పనిచేయాలి. ప్రతి ఒక్కటి 100%. చూడండి, ఎగ్జాక్ట్గా దీన్ని టచ్ చేసే మార్కెట్ రివర్స్ అయింది, మళ్ళీ దీన్ని టచ్ చేసే రివర్స్ అయింది. ఎక్కడికి వచ్చింది? మళ్ళీ అంటే మన లెవెల్స్ అనేవి ఎంత ఎగ్జాక్ట్గా పనిచేస్తుంది. మార్కెట్లో ఇంత ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడికి వెళ్ళి ఆగుద్ది, ఇక్కడికి వస్తే ఇక్కడ రిజెక్ట్ అవుతాయి, ఇక్కడికి వెళ్ళి ఆగుద్ది అని ఎంత క్లియర్గా ఎవడన్నా చెప్పగలడా? ఎంత ఎగ్జాక్ట్గా మార్కెట్ 9:15కే మనకి ఏ ఇండికేటర్స్ అయినా చూపించగలవా? ఒకసారి సెర్చ్ చేసుకోండి, వెతకండి. ఈ వీడియోస్ని మీరు ఎక్కువ లైక్ చేసి కామెంట్ చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన తెలుగు కమ్యూనిటీలో చాలామంది స్టాక్ మార్కెట్లో నష్టపోతున్నారు. ఓకేనండి, వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ ఒక టీమ్గా పనిచేయండి. కరెక్ట్ అయిన సబ్జెక్ట్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలాగా మీ సహకారం అనేది నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్.